ఏఐజీతో పోటీ పడేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు అక్కడ పనిచేయండి అంటూ రాష్ట్రంలోని వైద్యులకు విజ్ఞప్తి చేసిన సీఎం. నేడు గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలైన నందిగం సురేష్ చనిపోయేంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం ఉంటుంది అంటూ స్పష్టం. బనకచెర్లపై రేవంత్ చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ వాతావరణ శాఖ అధికారులు. కేసీఆర్ సంతకాలే మరణ శాసనం, తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాష మైలారం ఘటన సిగాచి బాధితులకు ఆ సంస్థ ఆర్థిక సాయం, మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్టు వెల్లడి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అనుమతి ఇవ్వకుండా నాంచిన ప్రభుత్వం, మండిపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలు, రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలే కేంద్రంగా పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదని, అమరావతిలో ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఆ ప్రజెంటేషన్ ను చూసిన వారికి ఏపీ తయారు చేసిందన్న అనుమానం కలుగక మానదన్నారు. బనకచెర్ల కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడుగా కనిపిస్తున్నారని, బనకచెర్లను ఆపాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ చచ్చిన పాములా కనిపిస్తుందన్నారు. ఇదే విషయం నేను చెప్పిన మొదలు ఏం చేసింది, ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, నువ్వు ఎవడివి, నువ్వు కేవలం కాపలదారుడివి, తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది, నువ్వే 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులెట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఎప్పుడు సో వచ్చింది నాకు, ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వేమి అయ్యా, నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 చాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో, నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం, బంకచెర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్ని నిజాలు మాట్లాడతలేవు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు, నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి.
ఇలా నువ్వు టెక్నికల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమైతా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని తార స్వరూప అన్నారు. దీని ప్రభావంతో ఏర్పడిన ఆవర్తనం ప్రస్తుతానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఇది నెమ్మదిగా జార్ఖండ్ వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయి అని తెలిపారు. ఉత్తర ఒరిస్సా, గంజటిక్ వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం, నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఇంకొంచెం ముందుకు కదిలి ప్రస్తుతానికైతే జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీసే అవకాశం ఉంది. కోస్తా వెంబడి గాలులు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 ఉండడం వల్ల ఫిషర్మెన్ కూడా, అంటే చేపలు పట్టే వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇవ్వడం జరిగింది. వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సోమవారం గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తు పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల 2 రోజుల్లో ఆలస్యమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేష్ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులపై న్యాయపరంగా, రాజకీయంగా గట్టిగా పోరాడుతామని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తామన్నారు. ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. ఎప్పుడు లేదు ఇది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మా నాయకులు చాలా మంది జైల్లో ఉన్నారు. సురేష్ గారు ఒకరే కాదు, చాలా మంది జైల్లో ఉన్నారు. వంశీ జైలు, రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. అనేక మంది జైల్లో ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగం సురేష్ లాగా 2వసారి లోపల పెట్టాలని చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఎట్టి పెడతారే? 6 నెలలు ఎట్టి పెట్టారు, బయటకు వచ్చాడుగా. మళ్ళా పెట్టాలని అనుకుంటారు, నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు. మీ అడుగు మేము తీసవతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు తొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.
వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు బాపట్ల నీకు సల్యూట్ కొట్టిస్తాను. పట్టుకో సురేష్, నిన్ను కొట్టినోడు చేతే నీకు సల్యూట్ కొట్టిస్తాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు 2015లో చేసిన సంతకాలే తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖను కేసీఆర్, హరీష్ రావులే చూశారు. వారే రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతారని ప్రజలంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు వారి నిర్ణయాల వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగింది అని ఆయన అన్నారు. నీటి హక్కుల పరిరక్షణలో వెనుకడుగు వేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్ని వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంతో మాకెంత వస్తుంది, మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని సమాచారం. ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని, దయచేసి తమను ఆదుకోవాలని ఆయన భార్య, కుమార్తె మీడియా ద్వారా దాతలకు, సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తాడు, మీరు వెళ్ళండి, నా మాటినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి. థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు కూడా అంతే సార్. మా కుటుంబ సభ్యులందరికీ మీరు దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి అంటూ వారి కన్నీటి పర్యంతమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కాంగ్రెస్ నా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాత పాట పాడారని, కేసీఆర్ ను తిట్టాలి, చంద్రబాబును కాపాడాలి అనే ఆతృత సీఎంలో కనిపించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
బనకచెర్లపై యుద్ధం ప్రకటిస్తారనుకున్నామని కానీ అలా జరగలేదని అన్నారు. లక్షల రూపాయలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట వృధా చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్లపై బాహ్య ప్రపంచానికి చెప్పకనే ప్రభుత్వం ముద్దు నిద్ర వీడిందని చెప్పారు. ఉత్తమ లేఖ రాసి సరిపెట్టుకున్నారే తప్ప సీరియస్ ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడినరు? మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది? రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప మీకు ఏమైనా ఆలోచన ఉందా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 2019 ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిన, మళ్ళీ చెప్తున్నాను, 2016లో అసలు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా? 2019లో తద్వారా మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలకు అసలు నేను ఒకటే మొదలెడుతున్నాను. ఎందుకు ఈ బనకచెర్ల కట్టుడు? ఎందుకు డౌన్ వాటర్ ఓడు? ఎందుకంటే కట్టు బనకచెర్ల ఎందుకు కడతారు? కింద నీళ్లు పోలవరం అవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మొదటి విజయం మా రాష్ట్రం. పాషా మైలారంలోని తమ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 40 మంది కార్మికులు సిబ్బంది చనిపోయారని సిగాచి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలో 33 మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కంపెనీ ఈ ప్రకటనలో హామీ ఇచ్చింది. సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. సిచ్యువేషన్ హ్యాస్ టు కమ్, ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ మీట్ అవర్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ అండ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్. విద్యా వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, సర్కారు ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి రద్దయింది. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జూలై 3న జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా ప్రభుత్వం హెలీప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం. హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, మరో 10 రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.